హాయ్. హాయ్ అండి. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. సైలో మీ రోల్ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయిద్ది అందరికీ కూడా. సో ఇప్పుడు ఇందులో మీ రోల్ కూడా పోటాపోటీగా ఉంటుందని చెప్పారు కదా. సో ఇది ఎంతవరకు దాన్ని మరిపించగలదు సైలో మీ క్యారెక్టరైజేషన్ని? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని కాకుండా మరిపిస్తుందా, మరిపించదా అన్న చెప్తామా పాయింట్. వద్దామా నేను చూస్తారు, చెప్దామా వద్దా అని నేను చూస్తారు. మరిపిస్తుందా మరిపిదా తెలియదండి, బట్ డెఫినెట్లీ ఇది కూడా గుర్తుండిపోతుందండి, అదైతే గ్యారంటీ. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎస్ గ్యాప్ వచ్చింది. సో అంత గ్యాప్ తర్వాత ఒక మంచి రోల్ వచ్చినప్పుడు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మూవీకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మూవీ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు ఇక్కడ సార్. అండ్ సో ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ ఇంతకుముందు ఒకటి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అండ్ ఇందులో మెయిన్ లీడ్లో పోలీస్ ఆఫీసర్ అంటే నవీన్ గారి తర్వాత ఆయనకి పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ థరో విత్ ద క్యారెక్టర్స్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ దట్టు. సో దీని గురించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, ఇది ఏంటి? అంటే అంత డీటెయిల్గా నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు చేయాల్సిన అవసరం మా డైరెక్టర్ ఇవ్వలేదండి. ఆయన మొత్తం ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని చేయాల్సి వచ్చిందని. ఆయన అన్నీ చేసి రెడీ పెట్టుకున్నారు. బేసిక్గా డైరెక్టర్ని ఫాలో అయిపోయానండి. బట్ బేసిక్ అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ చిన్న చిన్న మేనరిజమ్స్ ఏంటి, గన్ను పట్టుకునే విధానం ఏంటి, అలాంటివి యాజ్ అన్ యాక్టర్ మనం తప్పు చెయ్యొద్దు కాబట్టి అలాంటివి చూసుకున్న తప్ప ఇన్ డీటెయిలింగ్ అయితే అంతా మా డైరెక్టర్ చేశారండి. జస్ట్ ఆయన్ని నేను ఫాలో అయ్యాను అంతే. యా రియా గారు.